హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. ఈరోజు అయితే కొంచెం బ్రీఫ్గా మరి ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ రెండు రాష్ట్రాల్లో పోలీస్ కానిస్టేబుల్ యొక్క డ్యూటీస్ ఎలా ఉంటాయో నేను చాలా సింపుల్గా చెప్దాం అనుకుంటున్నాను. చాలా బ్రీఫ్గా కాకుండా 5 పైన చెప్దాం అనుకుంటున్నాను. అందులో కొన్ని డిపార్ట్మెంట్లు మీకోసం చెప్తాను. ఒకటి సివిల్ కానిస్టేబుల్, 2 ఏఆర్ఓ, సివిల్ కానిస్టేబుల్, ఏఆర్ఓ, ఏపీఎస్పీ, ఫైరు, వార్డర్. దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఒకసారి మనం చూద్దాం. సివిల్ కానిస్టేబుల్ యొక్క డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి? సివిల్ కానిస్టేబుల్ యొక్క డ్యూటీస్ ఏముంటుందండి? స్టేషన్కి వెళ్తాం మనం. సివిల్ కానిస్టేబుల్ అంటే స్టేషన్ డ్యూటీస్ కదా, లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి డ్యూటీ ఉంటుంది అనమాట. అదే స్టేషన్ డ్యూటీస్ ఉంటాయి, లా అండ్ ఆర్డర్ డ్యూటీ ఉంటుంది, కోర్టు డ్యూటీ ఉంటుంది, ట్రాఫిక్ డ్యూటీస్ కోసం కూడా మీరు చాలామంది అడుగుతున్నారు, అన్నా మరి ట్రాఫిక్ డ్యూటీలు ఎవరు చేస్తారన్నా అని చెప్పేసి అడుగుతున్నారు. ట్రాఫిక్ డ్యూటీస్ కూడా సివిల్ కానిస్టేబులే చేస్తారు. ఇది బందోబస్తుకు సంబంధించినటువంటి డ్యూటీస్ కానీ, ఎగ్జామ్కి సంబంధించినటువంటి డ్యూటీస్ కానీ, ఈ రిమైండ్ ఖైదీలు కానీ, క్రైమ్కి సంబంధించినటువంటి కేసులు కానీ, ఈ ఎస్బీ ఎంక్వైరీకి సంబంధించినటువంటి కేసులు కానీ, ఇటువంటివన్నీ కూడా ఈ సివిల్ కానిస్టేబుల్ అనేవాళ్ళు చూస్తారన్నమాట. చాలా బ్రీఫ్గా చెప్పుకోవాలనుకుంటే స్టేషన్ డ్యూటీసు, లా అండ్ ఆర్డర్ డ్యూటీసు, కోర్టు డ్యూటీస్ వీళ్ళే చూస్తారు, ట్రాఫిక్ డ్యూటీసు, ఇవి ప్రధానంగా ఈ బందోబస్తుకు సంబంధించినటువంటి డ్యూటీస్ కానీ ఇవన్నీ కూడా ఈ సివిల్ పోలీసులు అనేవాళ్ళు చూడడం జరుగుతుంది అన్నమాట. సివిల్ పోలీసులు ఇది చూస్తారన్నమాట. ఇక రెండోదిగా మనం చూస్తే ఏఆర్ కానిస్టేబుల్ డ్యూటీస్. ఏఆర్ కానిస్టేబుల్ ఎటువంటి డ్యూటీలు చేస్తారంటే గన్మ్యాన్గా వీళ్ళు పనిచేస్తారు. గన్మ్యాన్గా చేస్తారు, ఎస్కార్ట్ డ్యూటీ చేస్తారు, బందోబస్తు డ్యూటీ చేస్తారు, విఐపీల ఇంటి దగ్గర గార్డ్ డ్యూటీలు చేస్తారు. అదేవిధంగా స్టేషనరీల దగ్గర కానీ, ఈవీఎంల దగ్గర కానీ వీళ్ళు డ్యూటీలు చేస్తారు. కొన్ని చోట్ల ఎయిర్పోర్ట్ల దగ్గర డ్యూటీలు చేస్తున్నారు. కొన్ని చోట్ల జైలు దగ్గర వీళ్ళే ఖైదీలని జైలు నుంచి స్టేషన్ నుంచి కోర్టులకి ఇలాగా తిప్పడం కూడా ఈ యొక్క ఏఆర్ కానిస్టేబుల్ డ్యూటీలు చేయడం అయితే మనం చూస్తుంటాం. ఒక్కోసారి టర్న్ వైజ్గా అవుట్ పోస్టులకి వెళ్తారు. ఏజెన్సీకి వెళ్ళి 15 రోజులు, 15 డేస్, 10 డేస్ అని చెప్పేసి షిఫ్ట్ వైజ్ డ్యూటీలు కూడా ఈ యొక్క ఏఆర్ కానిస్టేబుల్ అయితే చేయడం జరుగుతుంది. గన్మెన్లు వీళ్ళే చేస్తారు, ఎస్కార్ట్ డ్యూటీస్ వీళ్ళే చేస్తారు, బందోబస్తు డ్యూటీలు చేస్తారు, కొన్ని చోట్ల విఐపీల దగ్గర గార్డ్ డ్యూటీలు చేస్తారు. ఇలాగా ఏఆర్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి డ్యూటీస్ అయితే ఉంటాయి. ఇక ఏపీఎస్పీ కానిస్టేబుల్ యొక్క డ్యూటీలు చూసుకుందాం. అన్ని కానిస్టేబుల్కి చెప్దామని చెప్పేసి వీడియో చేస్తామన్నమాట. ఇక ఏపీఎస్పీ కానిస్టేబుల్ అంటే ఏపీఎస్పీ కానిస్టేబుల్ని ప్రతి డ్యూటీగా వాడతారండి. ఏపీఎస్పీ కానిస్టేబుల్ని ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే యాంటీ నక్సలిజానికి సంబంధించి ఏజెన్సీ ఏరియాలో గార్డ్ డ్యూటీలు కానీ, ఏజెన్సీ ఏరియాలో ఏరియా డామినేషన్కి సంబంధించిన డ్యూటీలు కానీ, ఏదైనా బందోబస్తుకు సంబంధించినటువంటి డ్యూటీలు కానీ, ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్స్ ఉంటే దానికి సంబంధించినటువంటి డ్యూటీసు, గార్డ్ డ్యూటీలు ఇవన్నీ ఉంటాయి. సిటీలోకి వస్తే విఐపీ బందోబస్తులకు సంబంధించి కానీ, సెక్రటరీ డ్యూటీ కానీ, గవర్నర్ ఇంటికాడ డ్యూటీలు కానీ, సచివాలయపు డ్యూటీలు కానీ, సీఎం గారి ఇంటికాడ దగ్గర గార్డులు కానీ, గవర్నర్ గారి దగ్గర డ్యూటీలు కానీ, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగేటప్పుడు ఎలక్షన్ డ్యూటీస్ కానీ, ట్రాఫిక్ డ్యూటీస్ కానీ, ఇంకా సివిల్ పోలీసులకు అనుసంధానంగా ఏ డ్యూటీస్ ఉంటాయో అన్ని డ్యూటీస్ వీళ్ళు చేస్తారు. ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్లో డ్యూటీలు 1 మంత్ టర్న్ ఉంటుంది అనమాట. ఈ డ్యూటీస్ కానీ ప్రతి డ్యూటీలో అసలు ఏపీఎస్పీ కానిస్టేబుల్ అంటేనే ప్రతి డ్యూటీ చేస్తారండి. ఈ డ్యూటీ అని కాదు, ఆ డ్యూటీ అని కాదు, వేపంతో డ్యూటీలు, మాబ్ వచ్చినప్పుడు కానీ, ఏదైనా సమ్ములు ధర్నాలో జరుగుతున్నప్పుడు ఆ యొక్క జనాల్ని కంట్రోల్ చేయాలి అంటే ఆ డ్యూటీలకు కానీ, ఎగ్జామ్ డ్యూటీస్ కానీ ప్రతి డ్యూటీలో ఈ యొక్క ఏపీఎస్పీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా విధి నిర్వహణలో ఉంటూ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి వీరి యొక్క సేవలను ఎంత తక్కువ చెప్పుకుంటే అంత, ఎంత ఎక్కువ చెప్పుకుంటే అంత ప్రతి డ్యూటీలో కూడా వీళ్ళైతే మరి ప్రతి డ్యూటీలో పార్టిసిపేట్ చేస్తారు. ఇలాగ అన్ని డ్యూటీల్లో ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ అయితే ఉండడం మనం చూస్తుంటాం అనమాట. ఇక మనం ఇంకో డ్యూటీ చూస్తే ఫైర్ కానిస్టేబుల్ డ్యూటీలు కూడా చూద్దాం ఒకసారి. ఈ ఫైర్ కానిస్టేబుల్ ఏం చేస్తారండి? వీళ్ళ డ్యూటీ ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఒకసారి ఫైర్ యాక్సిడెంట్లు అక్కడక్కడ కాలిపోవడం కానీ, ఫైర్ అవడం కానీ, లేదా గ్యాస్ సిలిండర్లో పేలిపోవడం కానీ ఇటువంటి ఎప్పుడైతే జరుగుతుందో ఆ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి వాటి డ్యూటీలు చేస్తూ దాని కంట్రోల్ తీసుకురావడానికి వీళ్ళు నిరంతరం శ్రమిస్తారు. అదేవిధంగా ఈ ఎమర్జెన్సీగా ఏదైనా యాక్సిడెంట్లు కానీ, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ టైంలో కానీ ఈ యొక్క ఫైర్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి డ్యూటీలు అయితే చేయడం మనం చూస్తూ ఉంటాం. ఈ 2 ప్రధానంగా చెప్పుకోవచ్చు అనమాట. ఏది ఉంటుంది? ఫైర్ యాక్సిడెంట్లు కానీ, ఎమర్జెన్సీ డ్యూటీ కానీ, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, భూకంపాలు వచ్చినప్పుడు కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ సందర్భాల్లో ఖచ్చితంగా వీళ్ళు సేవలను వినియోగించుకోవడం అయితే జరుగుతుంది. ఇక చివరిగా వాటర్ కానిస్టేబుల్. ఈ వాటర్ కానిస్టేబుల్ డ్యూటీస్ ఏమంటే ఉంటాయంటే
వీళ్ళు ప్రొడక్షన్ ఇన్ జైల్ని కాపాడుకోవడం, ఎక్కువ జైలు డ్యూటీస్ అన్నీ కూడా జైల్లో అనేక మంది నేరస్తులు ఉంటారు, పెద్ద పెద్ద కరుడు గట్టిన నేరస్తులు అందరూ ఉంటారు కదా, దానికి సంబంధించినటువంటి గార్డ్ డ్యూటీలు కానీ, వాచ్ డ్యూటీస్ కానీ, నైట్ అండ్ డే డ్యూటీలు కానీ, ప్రిజన్స్ జైల్లో వార్డర్లుగా ఉండడం కానీ, జైలుకు సంబంధించినటువంటి ఖైదీలకు సంబంధించినటువంటి సమస్తానికి సంబంధించినటువంటి డ్యూటీస్ అన్నీ కూడా ఈ యొక్క జైల్లో విధి నిర్వహణగా షిఫ్ట్ వైజ్గా డ్యూటీలు చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా సివిల్ కానిస్టేబుల్ కానీ, ఎయిర్ కానిస్టేబుల్ కానీ, ఏపీఎస్పీ కానిస్టేబుల్ కానీ, ఫైర్ కానిస్టేబుల్ కానీ, జైలు వార్డర్ కానిస్టేబుల్ కానీ వారి యొక్క పరిధిలో మరి విధులను నిర్వర్తించడం అయితే జరుగుతుంది అనమాట. ఒకవేళ పోలీసు వ్యవస్థలో పోలీసులే లేకపోతే ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుంది ఒకరోజు. కాబట్టి వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ఈ యొక్క వాళ్ళకి ఇచ్చినటువంటి విధి నిర్వహణలో క్రైమ్ రేట్స్కి సంబంధించిన కానీ, ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన డ్యూటీలు కానీ, లా అండ్ ఆర్డర్కి సంబంధించిన డ్యూటీస్ కానీ, టాపిక్కి సంబంధించినటువంటి డ్యూటీలు కానీ, విఐపి బందోబస్తు కానీ, విఐపి గార్డులు కానీ, విఐపి సెక్యూరిటీ కానీ, విఐపి గన్మెన్లు కానీ, ఈ యొక్క క్రైమ్కి సంబంధించినటువంటి కేసులు కానీ, ఈ ఎస్బీ ఎంక్వైరీలు కానీ, ఇలాగా అన్నీ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా ఒకరి మీద ఒకరు బేస్ అయ్యి ఒకరికొకరు సహకరించుకుంటూ లా అండ్ ఆర్డర్ని కాపాడుకుంటూ విధులను నిర్వర్తించడం జరుగుతుంది. ఇది ఈనాటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.